ఇలాగే సక్సెస్ఫుల్గా మీ కెరియర్స్లో ముందుకు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ రిక్వెస్ట్ నౌ ఎవ్రీబడీ టు కమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఒక్కసారి ముందుగా అందరికంటే ముఖ్యంగా నిర్మాతలు ఏ సినిమాకైనా ముఖ్య కారకులు వారలే కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు శ్రీ నవీన్ గారిని అలాగే శ్రీ రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో నవీన్ గారు అండ్ రవి గారు ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే రాబిన్ హుడ్ అంటే హ్యాట్రిక్ కి రెడీగా ఉన్నాడు మన ఫేవరెట్ డైరెక్టర్ వెంకీ గారు. రిక్వెస్ట్ వెంకీ గారు, వెంకీ కుడుమల్ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సో ఇప్పుడు మరి అతిథ సర్ప్రైజ్ అంటూ మన బ్యూటిఫుల్ కేతిక గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు ద ఇంపాక్ట్ ప్లేయర్ కి, ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఒక్క స్టెప్ తో మొత్తం ఇంటర్నెట్ అంతా అక్కడ షేక్ అయిపోయింది. కేతికా శర్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే అసలు లిరిక్స్ రాయాలన్నా దాంట్లో కూడా హుక్ స్టెప్స్ కి ఆ లైన్స్ రాయాలన్నా ది వన్ అండ్ ఓన్లీ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారు. రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్. ఓకే, ఆల్సో రిక్వెస్టింగ్ దేవదత్ గారు కమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ సార్. అండ్ నౌ రెడీయా? yes ఇందాకటి వరకు సౌత్ సెన్సేషన్ అన్నారు, అతి త్వరలో ఇండియా కాదు గ్లోబల్ సెన్సేషన్ గా మారబోతుంది ద బ్యూటిఫుల్ శ్రీలీల గారు. మేడం రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హాయ్, వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ శ్రీలీల. ఇక్కడ నుంచి బాలీవుడ్ కి కూడా అడుగు పెట్టబోతుంది. అక్కడ కూడా సక్సెస్ ని తట్టలు బుట్టలుగా అందుకుంటూ మన తెలుగు గర్వాన్ని చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ శ్రీలీల. వెల్కమ్ మేడం. అండ్ నౌ లెట్స్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. మీరు అందరూ కలిసి గట్టిగా చప్పట్లతో సౌండ్ చేస్తే ద స్పెషల్ పీపుల్ ఇప్పుడు స్టేజ్ దగ్గర రాబోతున్నారు. హీరో నితిన్ గారు అండ్ డేవిడ్ వార్నర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. yes మన యూత్ఫుల్ హీరో నితిన్ గారిని అలాగే వార్నర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రిక్వెస్టింగ్ ఎవ్రీబడీ టు ప్లీజ్ గివ్ అ గ్రూప్ ఫోటో. హీరో నితిన్ గారు అండ్ డేవిడ్ వార్నర్ గారు ఆన్ స్టేజ్. కమ్ ఆన్, దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ ద నైట్. వెల్కమ్ సార్. Well, yes, sir. We request everybody to stand for a group photo, please. Also, మైత్రి డిస్ట్రిబ్యూషన్ నుంచి శశి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శశి గారిని ఫ్రమ్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ అండ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు స్టాండ్ ఫర్ అ ఫోటో. కొంచెం దగ్గరగా ఒక అడుగు ముందుకి మా వాళ్ళకి. అలాగే నాట్ చైర్మన్ ప్రశాంత్ గారు, ప్రశాంత్ పెన్నమనేని సార్. ప్రశాంత్ గారు రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్. నాట్ చైర్మన్ ప్రశాంత్ గారు. ఓకే, ఒక గ్రూప్ ఫోటో ప్లీజ్. దాట్స్ ద టీమ్ ఆఫ్ రాబిన్ హుడ్. మార్చ్ 28న థియేటర్స్ లో మన ముందుకు రాబోతోంది అండ్ బ్లాక్ బస్టర్ కి రెడీగా ఉంది. వెల్ ఎస్, ఒక గ్రూప్ ఫోటో ఫార్ ది మీడియా. ఓకే, సో ఎస్, మార్చ్ 28న మన ముందుకు రాబోతోంది రాబిన్ హుడ్. అండ్ ఇక్కడ వేదిక మీద ఉన్న వారందరి కెరియర్లలో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోవడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా. రైట్, ముందుగా రిక్వెస్ట్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత శ్రీ రవి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రవి గారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరందరూ ట్రైలర్ చూశారు.
ఆల్రెడీ బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ, నేను చూడంగానే వెంకీకి చెప్పాను, వెంకీ డెఫినెట్గా షాట్ బ్లాక్ బస్టర్ 28th. అండ్ వన్స్ అగైన్ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఆపర్చునిటీ. వెంకీ, థ్యాంక్ యూ వెంకీ. అండ్ శ్రీలీల, వార్నర్ గారు, కేతిక అండ్ జీవి ప్రకాష్ గారు అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ హూ వర్క్ దిస్ ఫిలిం. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సమ్మర్లో ఫస్ట్ ఫిలిము, అందరూ ఫ్యామిలీతో చూడాలని సినిమా. తప్పకుండా 28th మూవీ చూడండి. విల్ ఆల్ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో ఎలాగో అందరికీ థ్యాంక్స్ నవీన్ చెప్పాడు, మరొకసారి ఫాస్ట్గా నితిన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, శ్రీలీల గారు, కేటిగా గారు, డైరెక్టర్ గారు, స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డేవిడ్ వార్నర్ సార్, మా సార్కి, కాశల్ శ్యామ్ గారికి, మా శశికి, అందరికీ థ్యాంక్స్. అలాగే హోల్ క్యాస్ట్ అండ్ క్రూ, మా టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అండి. వీఆర్ కమింగ్ ఆన్ March 20th. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ సాంగ్ ఏదైతే అదిదా సర్ప్రైజ్ ఉందో, ఇంత పెద్ద హిట్ అయిన సాంగ్కి చాలా స్పెషల్గా ఆవిడ అడగగానే డెఫినెట్గా చేస్తాను ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం, కేటిగా గారు. అలాగే తిను ఎప్పుడో మేము పుష్ప 1 అప్పుడు సమంత గారిని అది అవ్వకముందులో ఈవిని అప్రోచ్ అవుదాం అనుకున్నాం, అప్పుడు మిస్ అయ్యాం. మళ్ళీ ఈ సినిమాలో కుదిరింది. డెఫినెట్గా ఈ సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ సినిమాలో తన పాట ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే శ్రీలీల మ్యామ్, మీరు అడగగానే ఈ సినిమాలో చేసినందుకు, అప్పుడు చాలా బిజీగా ఉండి కూడా చేసినందుకు మీకు చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. సో థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాగే కమింగ్ టు అవర్ సినిమా, చాలా చాలా బాగుంది. మా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు నవ్వులతో పాటు కథ ఉంది, పాటలు ఉన్నాయి, టోటల్ కమర్షియల్గా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని మాతో పాటు అందరూ నమ్మినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మిమ్మల్ని బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేస్తుంది. March 28th మిస్ అవ్వద్దు. ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్పెషల్ థ్యాంక్స్ టు డేవిడ్ వార్నర్ సార్ ఫర్ coming all the way to Hyderabad, sir. Thank you very much. Thank you, sir. Also requesting our executive producer Hari Tumala garu to come onto the stage, please. And we'll continue with ఒక్క స్టెప్ తో మిలియన్లు యూట్యూబ్ షేక్. అసలు ఏం చేసిందో ఈ అమ్మాయి అసలు తెలియదు, కానీ ఇప్పుడైతే మాట్లాడాలి. సో రిక్వెస్టింగ్ కేతికా శర్మ టు స్పీక్. అందరికీ నమస్కారం. Wow, like such happy faces. I'm so happy to be here. We have to start with our chief guest today. So I'm having a fangirl moment right now because of course Sir is a legendary batsman. We know that. But I had the good fortune of watch you play live in the India-Australia World Cup Finals 2023. I couldn't believe when I saw Sir fielding. I don't know how he was doing it. Your speed from one end to the other, it's impeccable. I couldn't believe my eyes. And it's such an honor to meet you. And the fact that, you know, you entertain the Indian crowd, it's so heartwarming. And I just feel like you're a perfect example of how to give all of your hard work in what you pursue and at the same time know how to have some fun. So, sir, it's so nice to have you. And I have to start with my thank yous with Ravi sir, Naveen sir for having me do this wonderful song. And of course, Venki sir, thank you for wanting me to do this song. Venki sir has given me a very inclusive experience. You wanted me to be in the recording of the song. You wanted me all along. You're a very nice person. Thank you so much for having me do this song. I have to, of course, mention Shekhar Master. I've always wanted to work with him and he's so brilliant. He knows how to take out the best in actors. So Shekhar Master and of course the costume department, they've worked very hard in putting that flower costume. It was actually a lot of hard work that they put in. So I want to mention them, Rajni Garu and Mona. And of course the wonderful star cast of Robin Hood. Nitin sir, your eyes are stunning, by the way. Beautiful eyes. And of course, he's got like such an amazing on-screen presence. And what I really admire is the wide variety in the way you approach your scripts. You know, that is, I like that. I want to, I take inspiration from that.
And of course, our Leela Garu, the very pretty and charming. Not only beautiful to look at, but an extremely beautiful person within. I love that you're so full of life and so full of love and compassion. I love that about you. And I can't see Kishore sir today, but I absolutely love Kishore sir, so talented, and deepest regards for him. And I hope I'm not missing out on any name, am I? No name, right? That's it? So yes, Robin Hood on 28th March, everybody in the theaters. Thank you. అలాగే ఒక చిన్న స్మాల్ సబ్మిషన్ అండి. ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మర్చిపోయాను, సారీ సార్. మీరు బ్రహ్మాండంగా మాకు ఈ సినిమాలో మాకు హ్యాట్రిక్ ఇవ్వబోతున్నారు. శ్రీమంతుల్లో ఫస్ట్, సెకండ్ వాల్తేరు వీరయ్యలో ఇంకో ఇది హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. అలాగే గోల్డ్ మెడల్ మా స్పాన్సర్ ప్రవీణ్ కుమార్ జైన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు గత అన్ని సినిమాలు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. వి హోప్ దట్ యూ కంటిన్యూ దిస్ థింగ్. ప్రవీణ్ కుమార్ జైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జీవి ప్రకాష్ గారు, హూ హ్యాస్ గివెన్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఫర్ అవర్ ఫిల్మ్ రాబిన్ హుడ్. థ్యాంక్ యూ జీవి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్న మా నా క్రేజీ డైరెక్టర్ చలో భీష్మ తర్వాత ఒక బ్లాక్ బస్టర్ కోసం సెట్ చేశాడు అక్కడ ప్లే గ్రౌండ్. ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ వెంకీ కుడుమల గారు. సార్ మీరు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ టైం తీసుకోను, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు చేస్తాను లేదా సినిమాలో పని చేస్తానంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు అందరూ కొడతారండి. కానీ మా ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మి పంపించినందుకు ఫస్ట్ నా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఉండడానికి రీజన్ వాళ్ళే. ఆ ఫ్యామిలీ తర్వాత నాకున్న ఫ్యామిలీ ఎవరనంటే నితిన్ అన్న ఈజ్ లైక్ మై బ్రదర్. ఆయన ఫస్ట్ నేను దిల్ సినిమాకి ఫ్యాన్ని, ఆ తర్వాత ఆయన దిల్ సినిమాకి ఫ్యాన్ని, ఆ తర్వాత నేను ఆ సినిమాకి అసోసియేట్గా పనిచేశాను. అప్పుడు నితిన్ అన్నతో పరిచయం. చెలో చూసిన తర్వాత ఆయన పిలిచి చాలా బాగా చేసామని చెప్పారు. అప్పుడు అనుకున్నాం భీష్మ ఇద్దరం కలిసి డెలివర్ చేయగలిగాము. అండ్ ఆఫ్టర్ దట్ 5 years బ్యాక్ భీష్మ వచ్చింది. ఈ మధ్యలో ఈ 5 yearsలో అనుకున్న ఏవి అవ్వలేదు. సో ఎక్కడో టైం అంతా కరెక్ట్గా లేదు అనుకున్న టైంలో నేను నితిన్ అన్నకి చెప్తా ఉంటే నితిన్ అన్న అలా చూసేవాడు. అంటే సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేసినట్టు నా కష్టాలు ఆయనకి చెప్తున్నా. ఆయన చూడండి ఎన్ని కష్టాలు చూశారు. ఆయన చూసి దాని నుంచి బయటకు వచ్చి ఎప్పటికప్పుడు వెరీ వెరీ పాజిటివ్ మ్యాన్. సో ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజను నితిన్ అన్న. అండ్ ఈ సినిమాని ఇలా తీయగలిగాను అని అంటే రీజన్ కేవలం మా నవీన్ గారు అండ్ రవి గారు వల్లే. సో వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ఇప్పటిదాకా అంత సపోర్ట్ నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఈ రోజు వరకు కూడా ఏ క్వశ్చన్ అడగరు. ఆ సినిమా అంత గ్రాండియర్గా ఉంది. మీరు ట్రైలర్లో చూసింది కొంచెమే, కానీ సినిమాలో చాలా చాలా గ్రాండియర్గా ఉంటుంది. చాలా పెద్ద స్పాన్ ఉంటుంది. బట్ నన్ను నమ్మి సినిమా చేసినందుకు, ఇంత ఖర్చు చేసినందుకు నవీన్ సార్ నన్ను నమ్మి మీరు సినిమాకి ఇంత ఖర్చు పెట్టి ఏ రోజు ఏ క్వశ్చన్స్ అడగకుండా ఇంత మంచి సినిమా తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను స్టేజ్ మీద చెప్తున్నాను సార్, మీరు ఏ రోజు సినిమా తీయమనంటే ఆ రోజు బ్లైండ్గా వచ్చి సినిమా చేస్తాను సార్ నేను. మీరు ఎప్పుడంటే అప్పుడు. ఎందుకంటే వెరీ వెరీ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో అనుకున్న ఫస్ట్ రష్మికని హీరోయిన్ అనుకున్నాము, కానీ డేట్స్ ఇష్యూ వల్ల రష్మిక చేయలేకపోయినప్పుడు అరే ఎలా ఇప్పుడు ఖచ్చితంగా ఒక స్టారే అంటే ఈ ప్లేస్ని మ్యాచ్ చేయగలదు అని అనుకున్నప్పుడు ఆ టైంలో నేను లీలాని అప్రోచ్ అవ్వంగానే అంత బిజీలో ఉండి కూడా కేవలం నా మీద నమ్మకంతో, సినిమా అంటే ఇష్టంతో ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ లీలా. నీకు మీ మమ్మీకి ఇద్దరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీ అసలు ఆ క్యారెక్టర్కి అయితే సూపర్ ఫిట్ అయ్యావు, నువ్వైతే చాలా బాగా చేసావు. అండ్ సో ఇంతమంది మీ అందరు కనిపిస్తున్నారండి, బట్ వెనకాల ఉండే హీరోలు చాలామంది ఉన్నారు. దాంట్లో నా టీం సాయి శ్రీరామ్ గారు, ఎడిటర్ కోటి, రామ్ కుమార్ గారు, అండ్ ఈ సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు, వీళ్ళందరూ లేకపోతే సినిమా ఇలా వచ్చేది కాదు. అండ్ నా టీం, నా స్క్రిప్ట్లో నాతో పాటు పగలు రాత్రి కష్టపడిన ప్రభావ్కి, అండ్ ఈ స్క్రిప్ట్ డిస్కషన్లో ప్రీ ప్రొడక్షన్ టైంలో ఉన్న భరత్కి, అట్లాగే నా డైరెక్షన్ టీం నవీన్, సత్యం గారు, రత్న, సూర్య, వెంకట్, ఇంకా చైతు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరి పేర్లు తెలియాలని చెప్పానండి, బికాజ్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ ఈ సినిమాని
ఈ రేంజ్ ఇప్పుడు ఇంత బజ్ వచ్చిందంటే దానికి 2 రీజన్స్ అండి. ఒకటి అదిదా సర్ప్రైజ్ సాంగ్, కేతికా శర్మ, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ వీ గాట్ ద ఇనీషియల్ హ్యూజ్ బజ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద సాంగ్. యూ రియల్లీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఈ సినిమాలో ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉంటే బాగుంటుంది. ఒక చిన్న క్యామియో రోల్ అండి, బట్ దానికి చాలా ఇంపాక్ట్ ఉంది. ఆ ఇంపాక్ట్ ఉండాలి, ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉండాలి అని నేను సరదాగా డేవిడ్ వార్నర్ గారు అయితే బాగుంటుందేమో అని నితిన్ గారికి అండ్ రవి గారికి, నవీన్ గారికి చెప్తే, మేము ఊరికే డిస్కషన్ వస్తే మేము డిస్కషనే వచ్చింది. బట్ రవి గారు సీరియస్గా ట్రై చేసి డేవిడ్ వార్నర్ గారిని మీటింగ్ సెట్ చేశారు. ఆయన ఇక్కడికి వచ్చారంటే రీజన్ మాత్రం రవి గారికి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కాన్ఫిడెన్స్ వల్లే డేవిడ్ వార్నర్ సార్ ఇక్కడ ఈరోజు టాలీవుడ్లో డెబ్యూ చేశారు, ఇండియన్ స్క్రీన్ మీద డెబ్యూ చేశారు. అండ్ వార్నర్ సార్కి కలవంగానే, ఐడియా చెప్పంగానే, ప్రజెంటేషన్ ఇవ్వంగానే, ఆయన ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చినాయి, బట్ ఎందుకో నాకు ఆ వైబ్ రాలేదు. బట్ ఐ లవ్ దిస్ వైబ్, సో డెఫినెట్గా చేస్తున్నా అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. మన వార్నర్ మామ, మన డేవిడ్ బాయ్. అండ్ చాలా చిన్నదండి క్యారెక్టర్, బట్ స్టిల్ చాలా సర్ప్రైజ్ ఉంటుంది క్యారెక్టర్లో. నేను టీం అందరం చాలా ఎక్సైట్ అయి ఉన్నాం. అండ్ ఈ సినిమాలో విలన్గా చేసిన మా దేవదత్ గారు బయట చాలా సాఫ్ట్, బట్ సినిమాలో చాలా హార్ష్గా ఉంటారు. అండ్ మా లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారు అండ్ కేకే గారు, అండ్ అసలు అదిదా సర్ప్రైజ్కి అంత మంచి లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే, శేఖర్ మాస్టర్, మోయిన్ మాస్టర్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారండి. మా హరి గారికి అండ్ మా డిస్ట్రిబ్యూటర్ శశి గారికి అందరికీ థ్యాంక్స్ అండి. నా స్పీచ్ బోర్ కొట్టించు ఉండొచ్చు, బట్ ఒక డైరెక్టర్గా అందరికీ చెప్పాలండి, థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఇది ఒక్కటే స్టేజు, అందరికీ థ్యాంక్స్ చెప్పే స్టేజు. 100% March 28th మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాం. అండ్ మా ఆర్టిస్టులు, సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ చాలామంది చాలా బాగా చేశారండి, అందరూ ఉన్నారు ఇక్కడ. సో సీ యూ ఆల్ ఆన్ March 28th ఇన్ థియేటర్స్. డెఫినెట్గా మీరు డెఫినెట్గా ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, అండ్ మా ప్రమోషన్స్ ఇంత బజ్ వచ్చి ఇంత బాగా అవడానికి కారణం మన చాయ్ బిస్కెట్ అనురాగ్ అండ్ టీం, అలాగే మన మనోజ్, #మనోజ్. మీరు మీ టీం అందరూ చాలా బాగా కష్టపడ్డారు, మంచి కాన్సెప్ట్లు ఇచ్చారు. ఈరోజు ప్రతి ఆనెస్ట్ పాడ్కాస్ట్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటున్నారంటే మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ రాబిన్హుడ్ ప్రమోషనల్ టీమ్. థ్యాంక్ యూ. వెంకీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, థ్యాంక్ యూ. ఇబ్బంది ఏం లేదు, మా గురించి ఏం అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతమంది వద్దు సార్, అడిగించుకున్నట్టు తెలిసిపోయింది. వద్దు సార్, మీరు హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. వెంకీ గారు, కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ నౌ సౌండ్ కొంచెం కిసిక్ లెక్కలో రావాలి, అప్పుడే మా క్యూడీ, మా బ్యూటిఫుల్ శ్రీలీల ముందుకొచ్చి మాట్లాడతారు. సారీ అండి, మళ్ళీ మర్చిపోయాను. సారీ. రాజేంద్ర ప్రసాద్ గారు మర్చిపోయానండి. ఆయన నిజంగా చాలా నేను కథ రాసుకున్నప్పుడు ఆయన్నే ఊహించుకుని రాసుకున్నానండి. అండ్ ఆయన నేను ఊహించుకున్న దానికంటే చాలా బాగా చేశారు. అట్లాగే వెన్నెల కిషోర్ భయ్య కూడా చాలా బాగా చేశారు. సో వీళ్ళ నలుగురు రైడ్ డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. షూర్.